హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రేజీగా పంచదార గవ్వలకు కావాల్సిన పదార్థాలు: కేజీ గోధుమ పిండి, అర కేజీ ఏమో బొంబాయి రవ్వ, హాఫ్ కేజీ ఏమో మైదా పిండి, కేజీన్నర పంచదార, తగినంత ఉప్పు, కొంచెం లైట్గా ఎన్నపూస కొంచెం తగు మాత్రం, చపాతీ ముద్ద వచ్చేలాగా వాటర్ కలుపుకోవడం. విధానం ఇదిగో మైదా పిండి, గోధుమ పిండిలో మైదా పిండి కలుపుతున్నా. హాఫ్ కేజీ ఉప్పు, వెన్న ఇలా మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముద్ద వచ్చిన తర్వాత ఈ ముద్దలో వెన్న వేసుకోవాలి. వెన్న వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ముద్దగా చేసుకున్న మిశ్రమాన్ని గవ్వలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక బాండీలో ఒక హాఫ్ కేజీ నూనె పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా బాండీలో గవ్వలు వేసుకొని అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ వేయించాలి. ఎరుపు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. గవ్వలు ఇలా రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని పంచదార వేసుకొని ఇలా పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి. లేత పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి. ఇలా పాకం వచ్చిందో రాలేదో చూసుకోవాలి. ఇలా లేత పాకం వచ్చేసింది ఫ్రెండ్. ఈ వచ్చిన పాకాన్ని గవ్వల్లో వేసుకోవాలి. గవ్వల్లో వేసుకొని ఒకసారి కలుపుకుంటే హాయ్ ఫ్రెండ్స్, ఇలా పంచదార గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.